వెల్కమ్ టు ఎన్టీవీ. నేను మీ భవ్య. మిత్రో, ఒక మూవీ ట్రైలర్ రిలీజ్ అయ్యిందంటే వెంటనే మనకు వచ్చే క్వశ్చన్ ఏంటి, అబ్బా సీన్స్ బాగున్నారా, రిలీజ్ ఎప్పుడు అని అనుకుంటాం. ఒకవేళ ట్రైలర్ కానీ లేదా టైటిల్ కానీ కొత్తగా ఉంటే అసలు ఈ టైటిల్ ఎలా పెట్టారు అని క్వశ్చన్స్ ఉంటాయి. సో మీకున్న క్వశ్చన్స్ అన్నీ కూడా మీ తరపున ఒకసారి అటు మూవీ టీంని నేనే అడిగేస్తాను. సో ఫస్ట్ మన ఆడియన్స్ అందరూ ట్రైలర్ చూసిన తర్వాత చాలామందికి ఇప్పుడున్న మీ జనరేషన్ అందరికీ కూడా పిచ్చి క్రేజీగా నచ్చింది. డెఫినెట్లీ వాళ్ళు బయటికి చెప్పుకోరు. సో వాళ్ళు వర్షన్లో కొంతమంది తిట్టిన వాళ్ళు ఉన్నారు, పొగిడిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ కమెంట్స్ తోటి స్టార్ట్ చేద్దాం మనం. ఓకే. సో ట్రైలర్ ఎండింగ్లో ఫైట్ ఉంది, బట్ చూడ్డానికి యాక్షన్ మూవీలా లేదే అని అడుగుతున్నారు. దానికి డైరెక్టర్ గారే ఆన్సర్ చెప్పాలి. మరి యాక్షన్ మూవీ కాదు ఇది. ఓకే, యాక్షన్ మూవీ కాదు. దేర్స్ అ ఫైట్ సీన్, ఫైట్ సీక్వెన్స్. మూవీ? యా, ఇట్స్ అ రామ్-కామ్, రొమాంటిక్ కామెడీ. ఓకే. సో నెక్స్ట్ క్వశ్చన్, ట్రైలర్ బాగుంది కానీ ఆ బూతులు ఏంటయ్యా అని అడుగుతున్నారు. దీనికి ఏం చెప్తారు? అది మూవీలో సెన్సార్ అయినాయి, అందుకని ట్రైలర్లో పెట్టాం. మూవీలో సెన్సార్ అయిందా? అదే మూవీలో అది మ్యూట్ చేయాలి కదా, సో ట్రైలర్లో పెడితే ఓకే. ఓకే, ట్రైలర్లో పెడితే మూవీలో కొంచెం మిస్ అవ్వకుండా ఉంటారు, అందుకోసం అంటే అలా పెట్టారంట. బాబు, మీరు మూవీలో మిస్ అయిందని ఫీల్ అవ్వకండి. డోంట్ మేక్ సచ్ నాన్ సెన్స్ మూవీస్ విచ్ టేక్స్ ద సొసైటీ టు రాంగ్ డైరెక్షన్. మీరు మిత్రోగా చూసి ఉండొచ్చు, రివ్యూ కూడా ఇచ్చాడు ఆల్రెడీ ఫస్టే. సో మీరేం చెప్తారు? మూవీని ఇలాంటివి తీసి సొసైటీని రాంగ్ డైరెక్షన్లో పంపించద్దు అంటున్న వాళ్ళకి ఏం చెప్తారు? మూవీ చూసాక మాట్లాడమా. మూవీ అంటే చూడు బ్రో, చూసిన తర్వాత రివ్యూ ఇవ్వు. నీకు కావాలంటే క్రెడిట్స్ కూడా ఇస్తారు రివ్యూ ఇచ్చినందుకు. మీరు లాస్ట్ డైలాగ్ అన్నారు అనుకోండి, ట్రైలర్ నుంచి తీసుకుంటారు, టైటిల్ చెప్తారు. అది కాదు, కౌశల్ ఒక డైలాగ్ అంటాడు, ఆత్రం ఎక్కువ, అవసరంగా బతకాలి అని చెప్తారు. అదే వీడికి ఆత్రం ఎక్కువ అంటుంటాడు. ఆహా, అదే. ఓకే, దీని మీద ఏం చెప్తారు? వర్జినిటీ మీద జ్ఞానం ఇస్తారా ఈ మూవీలో? అవును, అదైతే పక్కా ఇస్తాం. ఓకే, పక్కా ఉంటుందంట. అసలు శ్రీహాన్ గారిని ఈ క్యారెక్టర్లో ఎక్స్పెక్ట్ చేయలేదు. సో కొత్త రోల్ చూస్ చేసుకున్నారు, బాగుందని అనిపిస్తుంది. మీరేమంటారని ఇప్పటివరకు మీకు నెగిటివ్ కామెంట్స్ చాలామంది మేబీ చేసి ఉండొచ్చు, బట్ వీళ్ళు కొంత పాజిటివ్గా పెట్టారు. మీరేం చెప్తారు? అది పాజిటివ్గా పెట్టారన్నారుగా, పాజిటివ్గా తీసుకొని దాన్ని హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. మూవీ ఒక జస్ట్ లస్ట్ బేస్ మీద ఉంది అని అంటున్నారు. హీరో మీరేం చెప్తారు? లస్ట్ కూడా ఉంటుందండి, ఆబ్వియస్లీ లస్ట్ గురించి ఉంటుంది, లవ్ గురించి ఉంటుంది, ఫ్రెండ్షిప్ గురించి ఉంటాయి, బ్రేకప్లు ఉంటాయి, లవ్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. ఓకే. నెక్స్ట్, ఇప్పటిదాకా రిలీజ్ అయిన సాంగ్స్ వింటూ ఎంజాయ్ చేస్తున్నాం, ఈ మూవీ రిలీజ్ కోసం వెయిటింగ్ అంటే డైరెక్టర్ గారు మీరు ఇలాంటి వాళ్ళు కామెంట్ చేస్తారు, ఇలాంటి వాళ్ళు కామెంట్ చేయాలి ఎక్కువ. సో ఐడియాలజీ బాగుంది బ్రో, ఎవరో కానీ ఈ డైరెక్టర్ చాలా డిఫరెంట్ ఆస్పెక్ట్ మీద చేశాడు, వెయిటింగ్ ఫర్ రిలీజ్ అంట. సో నిజంగా ఈ ఐడియా కాన్సెప్ట్ గురించి కొంత డీటెయిల్గా చెప్పండి. అదే అంటే ఇది మా కాలేజ్లో జరిగిందే, రియల్ లైఫ్ ఇన్సిడెంట్ మీద తీసుకొని అందులో మీరు కూడా మీ క్యారెక్టర్ కూడా ఉండొచ్చు. ఉంది, అదే నేను మా ఫ్రెండ్స్ మేము చేసిన రచ్చంతా, అండ్ వి ఆల్సో టుక్ ఎ నోట్ అట్లాగే. ఓకే. సో దాని పరంగా అందులో మీరు ఇప్పుడున్న ఈ 3 వర్జిన్ బాయ్స్ ఉన్నారు కదా, వాళ్ళలో మీరే టైప్? అంటే 3 టైప్స్ ఉన్నాయి, బట్ మేజర్గా అయితే మస్తు షేడ్స్ ఉన్నాయి. ఓకే, మస్తు షేడ్స్ ఉన్నాయి. ఓకే, నెక్స్ట్, చాలా మందికి ఈ కాన్సెప్ట్ విచిత్రంగా ఉండొచ్చు, బట్ ఇలాంటి కాన్సెప్ట్స్ మీద మూవీస్ రావాలి, న్యూ ఎలిమెంట్స్ ట్రై చేయాలి మూవీలో. ఇది మీరు యాజ్ అన్ ఆర్టిస్ట్గా మీరందరూ ఏం చెప్తారు, డైరెక్టర్గా మీరేం చెప్తారు కొత్తగా ఈ మూవీ టైటిల్ వీటి గురించి? అదే డెఫినెట్గా ఇట్లాంటి మూవీస్ రావాలి. యాక్చువల్గా ఇది ఒక రకంగా ఐ ఓపెనర్ అవుతుంది కొంతమందికి, బికాజ్ వీఆర్ టాకింగ్ అబౌట్ చాలా రాడికల్ టాపిక్స్ గురించి మాట్లాడుతున్నాం అండ్ ఓపెన్గా మాట్లాడుకుంటున్నాం. సో పర్సెప్షన్స్ అవి అంతే, ఎవరిని పాడు చేయట్లేదు, ఎవరిని బాగు చేయట్లేదు. ఎంటర్టైన్మెంట్తో పాటు మేము చెప్పాలనుకున్నవి మేము చెప్తున్నాం, అండ్ దట్ ఈస్ వాట్ ఎనీ రైటర్ ఆర్ ఫిల్మ్ మేకర్ వుడ్ లైక్ టు డూ. మార్చలేము, ఏం చేయలేము, అది వాళ్ళ మైండ్ సెట్ దాన్ని బట్టి ఉంటుంది. ఒక సినిమాతో అందరికి మార్చేయచ్చు, మెసేజ్ ఇచ్చేయచ్చు, చేసేయచ్చు అనుకుంటే ఇప్పుడు వచ్చి చాలా మంచి సినిమాలు అందరూ మారిపోయి ఉండాలి.
అందరు కూడా ఆస్కర్ లెవెల్లో అక్కడికే ట్రావెల్ చేసేవాళ్ళు డెఫినెట్లీ. సో బట్ అందరు కొంత డిసప్పాయింట్ అయ్యారు మీ క్యారెక్టర్ చూసిన తర్వాత, మీ ఫ్యాన్స్ డెఫినెట్లీ, అండ్ కొంచెం ఎక్కువ ఫీమేల్ కానీ అటు ఫ్యామిలీ వాళ్ళందరూ కూడా శ్రీహాని ఏంటి ఇంత నీట్గా ఇట్లా ఉంటాడు, ఇందులో ఏంటి ఇంత డిఫరెంట్గా ఉన్నాడు, ఈ రోల్ ఎందుకు తీసుకున్నాడు, అసలు బిగ్ బాస్ తర్వాత చాలా వేరే కొత్త రోల్స్ చేస్తాడు అనుకున్న క్వశ్చన్స్ మీకు కూడా వచ్చి ఉంటాయి. సో మీరు దానికి ఎలా జస్టిఫై చేస్తారు? లేదంటే నేను చేయక్కర్లేదు జస్టిఫై, సినిమా కంప్లీట్గా, సినిమా ట్రైలర్ కాకుండా సినిమా కంప్లీట్గా లాస్ట్ వరకు చూస్తే వాళ్ళ ఒపీనియన్స్ వాళ్ళు ఏదైతే అనుకున్నారో అది మొత్తం మారుతుంది, పెరుగుతుంది. దీంతో పెరుగుతుంది. అండ్ నెక్స్ట్ నాది వచ్చే ప్రాజెక్ట్ అయితే కంప్లీట్ ఇంకా ఫ్యామిలీ కోసమే, వాళ్ళ కోసం. ఓకే, ఆల్రెడీ ప్రాజెక్ట్ రెడీ ఉంది ఓటీటీకి. కొంచెం శాంతించండి ఇది ఇప్పుడు రెడీ ఉంది. సో మన హీరో గారికి వస్తే ఇప్పుడు మనకు ఆల్రెడీ చాలా మందికి 70mm మనం చూడాలి, ఆల్రెడీ కొన్ని మూవీస్ చేసినా సరే స్టిల్ ఒక కంబ్యాక్ లాగా ఒక ఫీల్ రావట్లేదు, ఇది ఒక ఫీలింగ్ ఉంటుంది. సో ఆ థర్స్ట్లో ఈ మూవీ ఏమైనా చేద్దాము, లేదా మా బ్రదర్ కదా డైరెక్షన్ చేసేది నేను చేద్దాం అనుకున్నారా, లేదా మీకు కాన్సెప్ట్ నచ్చి చేస్తున్నారా? లేదండి, ఖచ్చితంగా ఇప్పుడు కెరియర్ గ్రో అవుతుంది కాబట్టి ఎలా పడితే అలా డెసిషన్స్ తీసుకోకూడదు మనం. స్క్రిప్ట్లో లాస్ట్ మేము చేసిన మూవీకి ఈ స్క్రిప్ట్ కూడా చాలా అంత ఇంట్రెస్టింగ్ ఉంది, అంత పొటెన్షియల్ ఉంది కాబట్టి ఖచ్చితంగా పిక్ చేసుకున్నాం. అండ్ యంగ్ యాక్టర్స్ కూడా అలాగే కొంచెం ఏది పడితే అది చేయకుండా కొంచెం ప్రామినెన్స్ ఉండాలి, కనిపించాలి, అందులో కొంచెం మనం పర్ఫామ్ చేయడానికి మనకి ఎబిలిటీస్ స్కిల్స్ కనిపించడానికి ఉండాలి. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో సెలెక్ట్ చేసుకున్న స్టోరీ అది. రైట్. సో మిత్ర గారు మీరు ఏదో ఆలోచిస్తున్నట్టున్నారు కదా? లేదు, వర్జిన్ బాయ్స్లోనే ఉన్నారు అయితే. సో నార్మల్గా ఇందాక నుంచి మీరు అక్కడ పోయారు, ఇక్కడ పోయారు, మళ్ళీ ఎక్కడికి పోయారు, మళ్ళీ అక్కడికి పోయి, మళ్ళీ ఎక్కడికి పోయి, మళ్ళీ అక్కడికి పోయారు. సో ఈ రౌండ్ లో నేను ఎక్కడ ఉన్నానని నేను ఆలోచిస్తున్నాను. సో ఆ లోపు నేను పరలోకంగా ఉండే ప్రభువుని దర్శనం చేసుకుని మళ్ళీ కిందకి వచ్చేసి. వర్జిన్ బాయ్స్ అందరూ కూడా ఫీమేల్ని ఒక్కసారిగా అట్రాక్ట్ చేసుకుని అయస్కాంతంలాగా ఒక్కసారిగా తీసుకుంటారు కదా. సో లాస్ట్లో తీసుకుందామని మిమ్మల్ని తీసుకున్నాను. సో మీరు నార్మల్గా మీకు కొన్ని డైలాగ్స్ ఉన్నాయి, అరే పెళ్ళికి ముందు సెక్స్ అనేది తప్పు కదా అనే పర్సెప్షన్ ఒకటి ఉంది. బట్ ఇప్పుడు ఈ జనరేషన్లో అది మారిపోయింది. ఎట్ ది సేమ్ టైం అదర్ ఫీమేల్కి ఒక డైలాగ్ ఉంది, ఒక అమ్మాయిని అబ్బాయి టచ్ చేయాలంటే తన పర్మిషన్ ఉండాలి అని. బట్ అది కూడా ఇక్కడ రియాలిటీలో డిఫరెంట్గా తీసుకుంటున్నారు. సో మీరు ఇందులో ఒక ఆర్టిస్ట్గా కానీ లేకపోతే బయట జరుగుతున్న సిచ్యువేషన్స్కి ఎలా రిలేట్ చేస్తారు ఈ మూవీని? ఇప్పుడు ఇదంతా మన పర్సెప్షన్. ఓకే, ఎవరితో ఎలా కంఫర్ట్ జోన్లో ఉండి ఆ విషయాల్ని ఆలోచిస్తారు దాన్ని బట్టియే ఉంటుంది. కొంతమందికి అది బిఫోర్, కొంతమందికి అది ఆఫ్టర్. సో మనం రెండు విధానంగా ఒక అమ్మాయి నిజంగా ఏ విధంగా ఆలోచిస్తుంది, బికాస్ దేర్ ఇస్ ఓన్లీ అ ఫీమేల్ ఇస్ టాకింగ్. సో అక్కడ మనం మాట్లాడేటప్పుడు ఒకటి ఇంట్లో ఉండే అమ్మాయి, ఫ్యామిలీగా ఉండే అమ్మాయి, లేకపోతే యూనో మదర్ ఫాదర్కి వినే అమ్మాయి, అలా ఇంట్లో ఆ విజన్గా ఉండే అమ్మాయి ఎలా ఆలోచిస్తుంది. అండ్ సంబడి హూ హ్యాస్ అ లాట్ ఆఫ్ ఎక్స్పోజర్, ఒక అమ్మాయికి చాలా ఎక్స్పోజర్ ఉండి బయటకు వెళ్ళే చనువు ఉంది, మర్యాద ఏదైతే ఉంటుందో తనకి ఓన్ డెసిషన్స్ టేకింగ్ పవర్ ఉంటుంది. సో హౌ డస్ షీ టేక్ అబౌట్ ఇట్? బట్ ఎండ్ ఆఫ్ ద డే బోత్ ఆర్ రైట్ ఎట్ దేర్ ఓన్ పర్స్పెక్టివ్స్. ఇప్పుడు ప్రేమలో పడిన తర్వాత నిజంగా పెళ్ళయ్యాక కూడా విడిపోతున్నారు. సో దాని అర్థం ఏమిటి? పెళ్ళికి ముందు పెళ్ళికి తర్వాత అంటే ఇంపార్టెంట్ పెళ్ళికి ముందు పెళ్ళికి తర్వాత కన్నా మనసు కలుపుకోవడం. మన మనసు కలిసిపోతే ఒక మనిషి ఎక్కడైనా ఎలా అయినా ఏ విధంగా హ్యాపీగా ఉంటారు. సో ఐ థింక్ ఇట్స్ ఆల్ అప్ టు సంబడి, వాళ్ళ రిలేషన్షిప్స్ ఎలా వర్క్ అవుతున్నాయి, ఏ విధంగా వాళ్ళు ఆలోచిస్తున్నారు దాని గురించి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ గో టు ద గ్రౌండ్ బేస్, రెస్పెక్ట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. ఆ గౌరవం ఉంటే ఏ సంబంధమైనా ఏ బిఫోర్ ఆర్ ఆఫ్టరో అది లాంగ్ అండ్ ఎవర్ ఆఫ్టర్ అయిపోద్ది. బట్ యాజ్ అ ఫీమేల్గా చూసుకుంటే ఇట్లాంటి టైటిల్ పెట్టి ముగ్గురు హీరోస్తో చేసినప్పుడు అందరూ నార్మల్గా బయట మనకి ఈజీగా జడ్జ్ చేస్తారు. సో ఒకవేళ వర్జిన్ గర్ల్స్ అని పెట్టుంటే ఇది చాలా డిఫరెంట్ ఉండేది, పర్సెప్షన్ కానీ కమెంట్స్ కానీ అన్నీ కూడా. సో మీరు దాన్ని ఎలా చెప్తారు? లైక్ ఈ మూవీ కంటెంట్ ఒకవేళ ఫీమేల్ కనుక వర్జిన్ గర్ల్స్ నిజంగా పెట్టుంటే వాళ్ళ వర్షన్స్ ఎలా ఉండొచ్చు? ప్రస్తుతానికి వర్జిన్ బాయ్సే. సో బట్ సి, ఇట్స్ ఆల్ అబౌట్ వాట్ యూ ఫీల్ అబౌట్ వర్జినిటీ. దానికి జెండర్ బయస్డ్ కూడా అవ్వాల్సిన అవసరం లేదు. వర్జినిటీకి మీ డెఫినేషన్ ఏమిటి? నా దృష్టిలో ఒక అమ్మాయి పరంగా వర్జినిటీ డెఫినేషన్ ఇస్ ఏదైనా ఫ్రెష్, కొత్తగా, ఏదైనా ఎమోషన్ పరంగా ఉండొచ్చు, మీకు మీ మైండ్ థింకింగ్ పరంగా ఉండొచ్చు, మీరు ఏదో కొత్త డిస్కవరీ చేసుకుంటున్నారు, ఎవ్రీథింగ్ విచ్ ఈజ్ న్యూ ఫ్రెష్, అది ఏ విధంగా అయినా సరే జెండర్ బేస్డ్ అవ్వకుండా ఈజ్ వర్జిన్ ఫర్ మీ. బట్ ఇంపార్టెంట్ ఈజ్ అగైన్ మనస్సాక్షి.
మనసులో ప్రేమ ఉంటే చాలు. రైట్. మనసులో ప్రేమ లేదు అనుకుంటే పక్కనున్న మనిషి కూడా విలువైనది కాదు. అదే మనసులో ఉంటే చాలా డెప్త్గా ఎవ్రీథింగ్ ఎక్స్పీరియన్స్ చేసినట్టున్నారు కదా. సో చాలా క్లారిటీతో ఎవ్రీథింగ్ అన్నీ, సో దేవుడే అన్నీ మనకి ఇస్తారు, డెఫినెట్లీ మనం చేయాలి, ఎవ్రీథింగ్ మీరు లైఫ్లో అన్నీ ఒక ఎక్స్పీరియన్స్ చేస్తారు. ఎనీ హార్డ్ హిట్టింగ్ సిచ్యువేషన్ మీరు ఆ ఫీలింగ్ మూమెంట్ మీరు అన్నారు చూసారా, మీ పర్సెప్షన్లో ఆ వర్జినిటీ లేదు. మనం మనిషి పరంగా గ్రో అవుతూనే ఉంటాంగా. కష్టాలు, జీవితం అనేదే కష్టం. కష్టం నుంచి గెలిచినోడే జీవితం బతికినోడు. రాసుకోండి డైరెక్టర్ గారు, నెక్స్ట్ టైం ఏదైనా మూవీకి రాసుకోండి. లేదు, నాది ఇలాంటి డైలాగులు వాళ్ళు పడి పడి వాళ్ళేమంటారు, కన్యాకుమారి నుంచి స్టార్ట్ అయ్యి బండి కాన్పూర్కి వెళ్ళిపోతుంది, అర్థం కాదు. సో వాళ్ళకి ఇవన్నీ అలవాటే. బట్ ఇంపార్టెంట్ ఆల్సో ఆల్వేస్ దట్ what do you think about your own self? And I am very very happy with my life. And ఇది కూడా చెప్తే మళ్ళీ చెప్తారు, మళ్ళీ సాహిత్యంలోకి వెళ్ళింది. లైఫ్ ఈజ్ ఆల్ అబౌట్ టైం. సమయం అతి బలవంతమైనది. మంచిది ఉంటే మంచి భూమిలో మనిషి పైనకి వెళ్ళిపోతాడు, బాగాలేనప్పుడు మంచోడైనా కిందికి పడిపోతాడు. సో మనం ఏమిటి, ఆ సమయంకి ఉండే ఆట బొమ్మలు అందరూ. సో దెర్ ఈస్ నో రైట్, దెర్ ఈస్ నో రాంగ్, ఎవ్రీథింగ్ ఈజ్ లెర్నింగ్. అండ్ ఆ లెర్నింగ్ పర్స్పెక్టివ్తోనే మనం అందరూ ముందుకు వెళ్తాము. విషయాల్ని పట్టుకొని చేసిన తర్వాత ఏమైంది, ఏమవదు. మన బీపీలు, మనకు హెల్త్ ఇష్యూస్, మనకు ప్రాబ్లమ్స్ అవ్వడం తప్ప వేరే వాళ్ళకి అది సేమ్ ఫీలింగ్ లేదు అనుకుంటే దే ఆర్ ఎంజాయింగ్. నో, వై ఆర్ వి సఫరింగ్? ఇంపార్టెంట్ క్లారిటీతో హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు, చిల్ అవుతున్నారు, అబ్బా మంచి మోటివేషన్ ఇస్తున్నారు. సో దయానంద్ గారు, మీరు యాక్చువల్లీ మూవీ వర్జిన్ బాయ్స్ తీసుకుంటున్నప్పుడు మీ పర్సెప్షన్లో యాక్చువల్లీ మీరు వర్జినిటీ అంటే ఏమనుకున్నారు, ఇన్ జనరల్ సొసైటీలో అది ఎలా ఫ్రేమ్ అయింది? తీసుకుందైతే కొంచెం ఓపెన్ మైండెడ్గా బోల్డ్గా చెప్దాం ఒక సబ్జెక్ట్ అనే డెఫినెట్గా. బట్ ఆ జర్నీ ఏమవుతుంది అనేది అది మూవీలో చూడాలి మీరు. ఆ క్యారెక్టర్స్ ఏం డిస్కవర్ చేస్తాయి, అసలు ఎందుకు తీసుకున్నారు, దాని తర్వాత ఏమైంది అంటే యూ కెన్ లూజ్ ఇట్ ఓవర్ ద నైట్ ఆల్సో. సో అది వీళ్ళలో ఎవరైనా లూజ్ అయ్యారా, అయితే దాని కాన్సిక్వెన్సెస్ ఏంటి, లేకపోతే ఏంటి, ఆర్ వుడ్ దే ఫాల్ ఇన్ లవ్లో పడితే అసలు ఇది ఎక్కువ తక్కువ, లేకపోతే అసలు ఏంటి వాళ్ళ జర్నీ ఏంటి అనేది. బట్ లవ్ అంటే ఇక్కడ మనకి చాలా మంది చూస్తున్న వాళ్ళు ఇందాక అన్నారు, లవ్ కన్నా ఎక్కువగా వేరే వాళ్ళని చూస్తే ఎక్కువ వచ్చే ఫిజికల్ ఫీలింగ్స్ మీద కానీ దీని మీద ఎక్కువగా ప్రొజెక్ట్ చేసి టెంపరీ కదండి. ఓకే. సో అవి బయట జనరేషన్ ఇప్పుడు అది అర్థం చేసుకోవట్లేదు అంటారు మీరు? వాళ్ళకి తెలుసు, అది ప్రాబబ్లీ ఆ ప్రాసెస్లో ఉన్నప్పుడు తెలియదేమో కానీ తెలిసిపోతుంది ఒకసారి ఎక్స్పీరియన్స్ అయ్యాక అది. బికాజ్ హార్ట్కి ఉండేది అది దట్ గోస్ ఆన్ టిల్ యూ డై. ఫిజికల్ అట్రాక్షన్ అనేది అది జస్ట్ ఓవర్ ద నైట్ అవ్వచ్చు. సో టు బి ఫ్రాంక్గా ఇప్పుడు టీం మొత్తం కూడా ఈ మూవీ చేసే అంతసేపు కాన్సెప్ట్ బాగుంది అంతా చేశారు కానీ అరే ఎట్లాగో కాలేజ్ టైంలో మరీ ఇంత రస్టిక్గా మనం ఎంజాయ్ చేయలేదు కదా, ఇప్పుడు చేద్దాం అనుకుంటూ చేశారా లేకపోతే రోల్ ప్లే చేశారా? చేశారు. ఎందుకంటే కాలేజ్ లైఫే నేను చూడలేదు, అంటే బీటెక్ కాదు నేను. అవునవును, అసలు ఇక్కడ ఛాన్సే లేదు. నాకు పైగా అంటే ఎప్పటి నుంచో గట్టిగా కోరుకున్నా, దేవుడు విన్నారేమో కానీ కాలేజ్ బ్యాక్ డ్రాప్ మూవీస్ చేయాలనేది ఎప్పటి నుంచో నాకు ఉండేది. అది కూడా ఇంట్రెస్టింగ్ గా మీ ఫీలింగ్స్ అన్ని ఫుల్ఫిల్ చేసేది గట్టిగా విన్నాడు మీకు అట్లా ఇందులో బాగా నాటీగా ఫస్ట్ సీన్ లైక్ మీరు యాక్సెప్ట్ చేసేటప్పుడైనా సరే మీకు స్టిల్ ఛాలెంజింగ్ గా ఉండొచ్చు సమ్ కైండ్ ఆఫ్ రోల్స్, బట్ ఫస్ట్ ఒకసారి సెట్కి వెళ్ళినప్పుడు అరే ఇది నేను చెయ్యాలా అనే ఫీలింగ్ ఎప్పుడు అనిపించింది మీకు? అంటే చెయ్యాలా వద్దా అన్నట్టు, చెయ్యాలా అబ్బా నేను ఇప్పుడు ఇలా చేయాలా అనే ఫీలింగ్? చచ్చా అలా ఎప్పుడు నేను ఫీల్ అవ్వలేదు, అట్లా ఏ రోజు కూడా ఫీల్ అవ్వలేదు. ఎందుకంటే బయట చాలా ఇన్నోసెంట్ గా అసలు అమ్మాయి దగ్గరకు వచ్చినా కూడా అమ్మా నేను వెళ్ళిపోతా అనే ఫీలింగ్ లో ఉంటారు మీరు, బట్ అందులో అసలు ఏంటి అలా ఉన్నారు అనిపిస్తుంది అనమాట. హార్మోన్స్ అయ్యి సో అయితే ఇందులో ఉన్న శ్రీహాన్ గారి షాడో ఓకేనా, దుండి ఆ క్యారెక్టర్ అంతే. అంటే మా వాళ్ళకి హింట్ ఇస్తున్నా. సో ఓకే, మీరు మామూలుగా లాస్ట్ టైం గేమ్ ఆన్ చేశారు, సో ఇప్పుడు ఈ మూవీ ద్వారా మీరు ఎలా టర్న్ అవుతారు అనుకుంటున్నారు? లైక్ ఈ క్యారెక్టర్లో
యాక్చువల్లీ ఇది అసలు ఎప్పుడు తీసారు? గేమ్ ఆన్ కన్నా ముందు తీసారా ఇదంతా? లేదండి, అది ప్రాసెస్లో మొత్తం అసలు జరుగుతుంది. చాలా బక్కగా అయిపోయి లుక్ అంతా కూడా చాలా డిఫరెంట్ గా వచ్చింది పాత మూవీకి ఇప్పటికి. అవును, ఖచ్చితంగా. అంటే సినిమా బట్టి మరి మారాలి కదండి. సో దానికోసం బట్టి కదా. తమ్ముడే పేకట్ ఎవరైనా సరే, అన్నైనా తమ్ముడైనా సరే, మూవీ అంటే నచ్చినట్టు డైరెక్టర్ చెప్పినట్టు చేయాలి. 100%. సో మీకు ఆ చేంజెస్ కానీ ఇన్సైడ్ కానీ లేకపోతే ఎక్స్టర్నల్ గా ఈ మూవీ ఎలా మీకు చేంజెస్ తీసుకొస్తుంది? అంటే యాజ్ అన్ యాక్టర్గా ఇది బాయ్ నెక్స్ట్ డోర్ క్యారెక్టర్ కాబట్టి అందరికీ రిలేటబుల్ క్యారెక్టర్ ఇది. ఎందుకంటే కుర్రోళ్ళు ఈ మధ్య కొంచెం ఇట్లాంటి ఎంటర్టైన్మెంట్ మూవీస్కి బాగా ఇష్టపడుతున్నారు. అండ్ ఇప్పుడు రీసెంట్ ప్రేమలు లేకపోతే లవ్ టుడే ఇట్లాంటివి కూడా బాగా కనెక్ట్ అయ్యారు. బట్ ఇక్కడ కొంచెం మనకి ఎక్కువగా బోల్డ్ కంటెంట్ కానీ ఇవన్నీ ఎక్కువ ఉన్నాయి కదా, సో ఇవి పెడితేనే వస్తారని తీస్తున్నారా లేకపోతే స్ట్రాంగ్ కంటెంట్ ఏమన్నా ఉందా? బోల్డ్ అంటే ఏం లేదండి. బోల్డ్ అంటే ఇప్పుడు రియలిస్టిక్గా ఇప్పుడు రియల్గా జరిగే ఇన్సిడెన్సెస్ పెట్టాం. అండ్ అది బోల్డ్ అనేది ఇప్పుడు ఎందుకు బోల్డ్ అంటున్నారో అర్థం కావట్లేదు. ఎందుకంటే బోల్డ్ కాంటెంట్ బోల్డ్ ఉన్నాయి బయట. సో ఇది బా మీతో నుండి యాక్చువల్లీ నాకు తెలిసి సెంట్ బోల్డ్ మొత్తం ఎన్ని బోల్డ్ మీడియా అంటుంది, మేము ఎప్పుడు బోల్డ్ అనలేదు. మేమైతే మా కంటెంట్ ని బయటకు పెట్టిన తర్వాత మీడియా అందరూ అన్నారు ఇది బోల్డ్ మూవీ. సరే మీరు అంటున్నారు కాబట్టి మేము అంటున్నాం బోల్డే. బట్ ఫర్ అస్ ఇట్స్ ఎక్స్పెరిమెంట్, టు బి ఆనెస్ట్ ఇట్స్ న్యూ ఎక్స్పెరిమెంట్. అండ్ ఇప్పటిదాకా తెలుగు సినిమాలో ఇలాంటి కంటెంట్ని ఎవ్వరు చూడలేదు అంత ఎక్స్పోజర్గా. రైట్, ఎగ్జాక్ట్లీ చూడలేదు. ఇందులో ఇంకో క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు మీరు అన్నారు ఫీమేల్ని నార్మల్గా ఇందాక మనం అనుకున్న డైలాగ్లో తను యాక్సెప్ట్ చేస్తే ఎవరన్నా టచ్ చేయొచ్చు, బట్ ఇన్ జనరల్గా యాక్సెప్ట్ చేయకుండానే ఐస్తో టచ్ చేసే వాళ్ళు చాలామంది ఉంటారు. సో ఇన్ జనరల్గా అదే చాలామంది ఫేస్ చేస్తుంటారు అమ్మాయిలు. బట్ ఈ మూవీ వాళ్ళందరికీ ఎలా వాళ్ళందరూ అలా తీసుకోవడం కన్నా కూడా అమ్మాయి ఇదే కదా, ఇంతే ఈజీగా వెళ్ళిపోతుంది, లేకపోతే బేబీ టైపు అనే ఇంకేదోలాగా ఈజీగా జడ్జ్ చేస్తారు. సో మీరు ఏం చెప్తారు ఈ మూవీలో అమ్మాయిలు అబ్బాయిలు అంటే ఏంటి, లవ్ అంటే ఏంటి అంటే మీరు ఏం చెప్తారు? ఇప్పుడు దాంట్లో జస్టిఫై చేయడానికి ఒక్క అమ్మాయి క్యారెక్టర్ కాదు, 2-3 ఉన్నాయి అండ్ ఇంకా చాలా ఉంది. ఓకే, సో వాళ్ళ పరంగా వాళ్ళ స్క్రీన్ స్పేస్లో వచ్చేసి వాళ్ళు ఏ విధంగా ప్రేమని చూస్తారో ఆ విషయాన్ని వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్ళిపోతారు. బికాస్ నా కోసం ప్రేమ ఒక విధానం ఉండొచ్చు, మీకు ఒక అభిప్రాయం ఉండొచ్చు. సో మేము స్పెసిఫిక్గా ఇదే ఒక అమ్మాయి ఆలోచిస్తుందని మనం డిఫైన్ చేయలేము. అలానే ఇప్పటికైనా ఒక్క కాన్సెప్ట్ జెండర్ బైస్ చేయకుండా లెట్స్ మేక్ ఇట్ యూనివర్సల్. నో, వై ఓన్లీ గర్ల్స్, వై ఓన్లీ బాయ్స్? జెండర్ బైస్ కాకుండా ఎవ్రీబడి హ్యాస్ ద సేమ్ ఫీలింగ్. ఇప్పుడు నాకు ఆకలేస్తుంది, మీకు ఆకలేస్తుంది, ఈడికి ఆకలేస్తుంది, ఈడికి ఆకలేస్తుంది. ఆకలి ఒక్కటి ఉన్నప్పుడు ప్రేమ కూడా ఒకటే ఉంటుంది. చూపించే విధానం వేరు, అంతే. సో దానివల్ల డిఫరెన్సెస్ వచ్చి ఏదైనా డెసిషన్ తీసుకుంటే జడ్జ్ చేస్తారు. డిఫరెన్సెస్ రావడానికి కూడా కారణాలు ఉంటాయి. ప్రతిదీ మనం ప్రత్యేకంగా పైన ఏదైతే కనిపిస్తుందో దానికన్నా బేస్ రూట్లోకి వెళ్ళాలి. అసలు అది ఎందుకు జరిగింది? ఆశలు ఎక్కువ, అహంకారం, ఆవేశం, వాట్ ఇమోషన్ ఇస్ కమింగ్ ఇన్ ద మిడిల్? ఎమ్ ఐ ఓవర్ అంబిషియస్ ఆర్ యు ఆర్ ఓవర్ ఈగోయిస్టిక్? ఇవన్నీ ప్రశ్నలు వేసే ముందు మనిషి కావాలా వద్దా అని ఆలోచించాలి. మనిషి కావాలి అనుకుంటే మనం ఎంత దూరం అయినా పోవచ్చు, ప్రాబ్లమ్స్ని పక్కన పెట్టాలి. ఎందుకంటే నేను ఏమంటారు దాన్ని 100% పర్ఫెక్ట్ని కాదు. ఇఫ్ ఐఎమ్ నాట్ పర్ఫెక్ట్ స్టిల్ యూ యాక్సెప్ట్ మీ ద వే ఐ యామ్. అదే కదా ప్రేమ. సో అసలు పిచ్చి క్లారిటీతో ఇంత ఎలా హౌ అని నాకు మీతోటి ట్రావెల్ అయ్యి వీళ్ళందరూ కూడా ఓకే ఏదైనా సరే ఎవ్రీథింగ్ నార్మల్ అయ్యే లైట్లే చిల్లే అని తీసుకుంటున్నారు కదా, మీరు కూడా ఎందుకు లేరు స్టార్ట్ చేసి ఈ బాబు కోసం నేను ఓల్డ్ స్కూల్, ఫర్ హిమ్ ఎందుకులే మాట్లాడుతుందిలే, అతనేమో ఎక్కడి నుంచి ఎక్కడికో బండి వెళ్ళిపోతుంది మనకి ఎందుకు అని అరే స్టార్ట్ చేసిందని మనకి ప్రకాష్ రాజ్ గారు లెటర్ స్టార్ట్ చేయగానే వెళ్ళిపోతారు అలా వెళ్ళిపోతారు. సో బిఫోర్ క్లోజింగ్ చిన్న సెంటెన్సెస్ నేను అడుగుతాను, మీ గురించి మీరు చెప్పాలి. సో ఫస్ట్ శ్రీహాన్ గారి నుంచి స్టార్ట్ చేద్దాం, ఇలా అవుతాము. విచ్ ఎమోషన్ ట్రిగర్స్ యూ క్విక్లీ అండ్ వై? Which emotion triggers me quickly and why? ఫ్యామిలీ ఎమోషన్ అంటే లైక్ ఒక కిడ్తో ఉండే ఎమోషన్. బికాజ్ అంటే మేము ఒక సిరి వాళ్ళ మామయ్య కొడుకుని ఒకరిని పెంచుకుంటున్నాం, వాడితో తెలియకుండా ఎమోషనల్ కనెక్షన్ వచ్చేసింది. అప్పటి నుంచి నాకు అది చాలా త్వరగా రోజులో అసలు గుర్తు తెచ్చుకోకుండా ఎవరి గురించి అయినా ఉన్నానంటే వాడి గురించి ఎక్కువ గుర్తు తెచ్చుకుంటా. అండ్ కిడ్స్ని ఎవరిని చూసినా సరే వాడే గుర్తొస్తూ ఉంటాడు. అది నాకు బాగా ట్రిగర్ చేస్తుంది. సో అట్లా కనెక్ట్ అవ్వడం వల్ల అంటే ఇక ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఎమోషన్ ఉందంటే
కిడ్ అంటారు. ప్రస్తుతానికి ఆ కిడ్తోనే మొన్న రీసెంట్గా అనగనగా సినిమా చూసినప్పుడు కూడా ఉలవల అయిపోయింది నేను ఆ సినిమా చూసి. అయ్యో. వాట్స్ మీరు వాట్స్ ద వన్ సీక్రెట్ వీ షుడ్ నాట్ టెల్, ఇది మిమ్మల్ని మిత్ర గారు మిమ్మల్ని, వాట్స్ ద వన్ సీక్రెట్ దట్ వీ షుడ్ నాట్ టెల్ ఎనీ వన్ అబౌట్ అవర్ సెల్ఫ్స్? అబౌట్ అవర్ సెల్ఫ్, ఓకే. టు బి ఆనెస్ట్ సీక్రెట్ అయితే అసలు చెప్పుకోకూడదు, సో అది బేసిక్ లాజిక్. కానీ మీరు నిజంగా చెప్పాలని అంటే చెప్పకూడదు అంటే అయితే డోంట్ సే మీ వెన్ యు ఆర్ క్రైమ్. మీరు బలహీనంగా ఉండే సమయాన్ని ఇప్పుడు ఎవరితో పంచుకోకూడదు, ఎవరితో షేర్ చేయకూడదు. ఎందుకంటే మీరు బలహీనంగా ఉన్నప్పుడే అవతలోడు బలంగా తయారవుతాడు. సెక్యూరిటీస్. ఎస్, రైట్. సో హీరో గారి దగ్గరకు వస్తే మీ దగ్గర 3 నెగిటివ్స్ అండ్ పాజిటివ్స్ అబౌట్ యువర్ సెల్ఫ్. 3 negatives, positives. ఫాస్ట్గా మాకు ఇస్తే. Positives, fun, playful, always happy. Negatives, అవే కొంచెం స్ట్రాంగ్గా ఈ మధ్య కొంచెం ఆకలి ఎక్కువ వేస్తుంది, కొంచెం ఫుడ్ తక్కువ అయిపోయింది కాబట్టి ఆకలి వేస్తుంది. పక్కన వాళ్ళ ఫుడ్ కూడా తినేస్తున్నా. అది నెగిటివ్ ఎందుకు? అది నెగిటివ్, ఇంకా వాళ్ళకి ఫుడ్ ఉండదు కదండి. ఓకే ఓకే. ఓవర్ థింకింగ్ లిటిల్ బిట్ ఓకే అండ్ too much straightforward, I guess. ఓకే ఫైన్. ఇప్పుడు మీ దగ్గర మీకు కూడా షూట్లో అందరూ సూపర్ అరే సూపర్ సీన్ వచ్చింది బాగా అనిపించింది అన్న కూడా మీకు మనసులో అది నాకు నచ్చలేదు ఇంకా ఇది బాగా చేయాలి అని అనిపిస్తుంది, అండ్ లేదా మీకు సెల్ఫ్గా ఈ సీన్ నేను బాగా రాసుంటే అనిపిస్తుంది బట్ బయటికి చెప్పలేరు, అలాంటి సిచ్యువేషన్ ఏదైనా వచ్చిందా? అప్పుడు మీరు ఏం చేస్తారు అలా వస్తే ఒకవేళ? అంటే దానికి మించి రాయలేను నేను ఇంకా ఈ మూవీలో. కరెక్ట్గా ఎక్కడి దాకా వెళ్ళాలో అక్కడ దాకా వెళ్ళి ఆగింది. అండ్ సాటిస్ఫై అవ్వకపోతే వీ యూస్ టు రీటేక్, అండ్ సాటిస్ఫై అవ్వకుండా మేము ఏది ఓకే చేయలేదు. రైట్. సో మొత్తానికి ఈ మూవీ టీమ్ అంతా కూడా పిచ్చి క్లారిటీతో ఉంది. డోంట్ జడ్జ్ ఎ బుక్ బై ఇట్స్ కవర్ అంటున్నారు అనమాట. సో ఇది June 11th వెళ్ళి ఈ మూవీ చూసిన తర్వాత ఈ జనరేషనా, పాత జనరేషనా, ఫ్యూచర్ జనరేషనా అందరూ కూడా కనెక్ట్ చేసుకొని మీలో ఉన్న మిస్టేక్స్ కూడా ఫైండ్ చేసుకొని కొత్త జీవితాన్ని ఎంజాయ్ చేసుకోండి. థియేటర్కి వెళ్ళండి మొత్తానికి. ఆఖరికి షీ కేమ్ ఇంటు మై ఇన్ఫ్లుయెన్స్. నేను చెప్పినట్టే చెప్తుంది. ఐ లవ్ యూ. ఓకే, సో అంటిల్ దెన్ కీప్ వాచింగ్ NTV.